కరుణించు కరుణావాసములవాడా రాజులకు రాజువై ప్రభులకు ప్రభువై మాకు తండ్రివైనా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడైన మహాదేవ, బంధువులకు, మా స్నేహితులకు, మా కార్యకర్తలకు మేము చేయబోయే కార్యక్రమాన్ని కూడా యేసు మాకు ఆధారంగా ఆశ్రయంగా ఉండి మాట్లాడని ఈ యొక్క క్రిస్మస్ శుభకార్యము జరిగిస్తూ అందరూ ఏక మనసుతో ఏకాత్మతో ఈ కార్యంలో పాల్పొందుతున్నారు. దేవా, మా దేవాన్ని చూచుచున్న దేవుడు గనక మీ దాసుడు ప్రభాకర్ గారు ఏ ఆలోచనతో ఏ సంకల్పంతో ముందుకు నడుస్తున్నారో ఈ లోక అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అట్లానే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగ అనేది అంతర్జాతీయంగా కోట్ల మంది చేసుకునేటువంటి ఈ పండుగ దేవదేవుడు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం అంతా కూడా ఈ పండుగని అతి ఎక్కువ మంది మానవులు చేసుకునే పండుగ. దేవదేవుడు చూసిన మార్గాన్ని మనందరం కూడా అందరం కూడా అవలంబించాలని చెప్పేసి ఆ రోజుల్లోనే 2023 సంవత్సరం వాడే మనకి ఎలా బతకాలి, తోటి వారితో ఎలా ఉండాలి, ఎలా సహాయపడాలి, దయాగుణం అంటే ఎలా ఉండాలని చెప్పేసి మనకి సక్రమైన మార్గాన్ని బతకడానికి చూపించేటువంటి ఆ దేవుడి మార్గంలో మనందరం నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మేనకి అట్లానే పాస్టర్ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమంలో దైవజనులు పెద్దలు లాజరస్ గారు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా చాందీ పాస్టర్ గారు, ఆదాం కృష్ణ గారు ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ అందరూ కూడా క్రిస్మస్ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాం. డైలర్ ప్రభాకర్ గారు ఏవైతే దేవుడు బోధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను తూచా తప్పకుండా అనుసరిస్తూ ముందుకెళ్ళేటువంటి వ్యక్తి ప్రభాకర్ గారు. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీకు వల్లే నీ పొరుగు అనేది ప్రేమించుము అని. ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన మరి వ్యాపారవేత్తగా రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా పేదలో కొంత సాయపడాలనేటువంటి మంచి ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా ఎంతోమంది పేదవారికి అండగా నిలబడి వారికి కావలసినటువంటి దుప్పట్లు అయితేనేమి, మరి వస్త్రాలు అయితేనేమి, చీరలు అటువంటి అన్నీ కూడా ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ క్రిస్మస్ దినాల్లో మరి మెడికల్ క్యాంప్ కూడా మరి పేద వర్గాల్లోకి తీసుకువెళ్ళాలి, వాళ్ళు చైతన్యం తీసుకురావాలి, వాళ్ళు పేదవారికి కొంత అండగా నిలబడాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది పేదవారికి మెడికల్ టెస్టులు కానీ మరి వారిలో ఎంతోమంది మొన్న జరిగినటువంటి ఆ యొక్క మెడికల్ క్యాంపులో చిన్న పాప జాండీస్తో బాధపడుతూ వచ్చినప్పుడు వారి యొక్క హాస్పిటల్కి అమ్మాయిని వెంటనే పంపించి మరి వైద్యం చేయించినటువంటి పరిస్థితులు కూడా నేను చూశాను. ఆ విధంగా ఎంతోమంది పేదవారికి ఉపయోగపడుతూ ముందుకి వెళ్ళేటువంటి వ్యక్తి డైరెక్టర్ ప్రభాకర్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క వేడుకలు ఈ యొక్క ఆఫీసులో జరుపుకోవడం అనేది
మరి మనందరూ కూడా ఆశీర్వాదకరంగా నేను భావిస్తా ఉన్నాను. క్రిస్మస్ అంటే మరి మస్ అనేది ఆరాధించుట. ఈ యొక్క ఆరాధన మహోత్సవం ఈ యొక్క పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం అనేది మరి కులాలకి మతాలకి అతీతంగా మరి వేగల్లు ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఎంతో చక్కగా ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ నేను కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మెయిన్ ఆఫీసులో జరిగినప్పుడు మరి క్రీస్తు యొక్క బోధనని మరి ఏ విధంగా క్రీస్తు బోధించాడో ఆ యొక్క బోధనకి మనం అందరం కూడా నడుచుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగానే క్రీస్తు చెప్పిన బోధనని ఆదర్శంగా తీసుకుని ముందుకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అని చెప్పి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా మరి మనం అందరం కూడా క్రీస్తు చూపించినటువంటి మార్గంలో ప్రేమ, దయ, కరుణ కలిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ముఖ్యంగా క్రైస్తవ సోదరులు కాకుండా మరి ఈరోజు ఈ ఆఫీసులో ఎక్కువ మంది హిందువులు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. ఈ యొక్క పండుగ దాదాపుగా 4 రోజుల పైన నవంబర్ 25వ తేదీన స్టార్ట్ అయ్యి జనవరి దాకా కొనసాగేటువంటి గొప్ప పండుగ, ఏకైక పండుగ. ఇన్ని రోజులు జరుపుకునేటువంటి పండుగ ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ. అంతేకాకుండా క్రీస్తుని విరోధించేటువంటి దేశాలైనటువంటి మరి చైనా కానీ, పాకిస్తాన్ కానీ, రష్యాలో కూడా మరి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరి ముందు మరి తెలుగుదేశం పార్టీ మరి ఎప్పుడు కూడా కోరుకునేది శాంతి, సమాధానం. దేవుడు ఏవైతే చెప్పాడో శాంతి, సమాధానం ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున మనం చూస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా మరి అరాచకాలు, ఎక్కడైనా మరి భయంకరమైనటువంటి గొడవలు, ఇవన్నీ కూడా మరి క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉండేటువంటి కాబట్టి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకి నడవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వేగల్లు ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. Happy Christmas. Happy Christmas. Happy Christmas. స్వామి ఈ సాంగ్ కొంచెం పక్కన కొంచెం స్వామి అట్లా వస్తాం ఫ్రెండ్ రోజున గుంటూరు అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజున సెమీ క్రిస్మస్ వేడుకలు క్రిస్టియన్ సోదరులు మేమందరం కూడా కలిపి ఘనంగా చేసుకున్నాం. దానికి మరి పెద్ద ఎత్తున మన సోదరులు అందరూ కూడా వచ్చి ఇవాళ యేసు ప్రభు గారు ఏదైతే మనకి మార్గం చూపించారో ఆ మార్గంలో దయా, కరుణ అనేది సన్మార్గం, క్రీస్తు మార్గం ఏదైతే ఉందో దాంట్లో నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ
మార్గంలో ఉండాలని చెప్పేసి ఆ 2023 సంవత్సరం నాడే క్రీస్తు మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ప్రజలందరూ కూడా నడుస్తూ ఉంటేనే ఈ ప్రపంచం ఇంత మరి బ్రహ్మాండంగా ఉందంటే కారణం క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరు సోదరులందరూ కూడా పాటిస్తున్నారని బట్టే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పండక్కి ఇచ్చేసినటువంటి పెద్దలు మేనన్న గారు, అట్లానే మరి ఇక్కడ ఉన్నటువంటి సోగుపాటి రత్నం గారు మా నగర కార్యదర్శి, అట్లానే మరి మా దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి క్రీస్తు మార్గాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అర్బన్ తెలుగుదేశం పార్టీ డేగల ప్రభాకర్ గారి యొక్క కార్యాలయంలో వారి యొక్క ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి వారు హిందూ కుటుంబం నుంచి వచ్చినప్పుడు కూడా క్రైస్తవ సోదరులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి చక్కగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం అనేది చాలా మరి మంచి ఉద్దేశం. క్రీస్తు చెప్పినట్టు విధంగా నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించు అనేటువంటి వాక్యాన్ని మరి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిచేటువంటి వ్యక్తి. ఆయన ఎంతోమంది పేద వర్గాలకి ఈ యొక్క పండుగ దినాల్లో మరి వస్త్రదానం కానీ మరి అట్టనే మెడికల్ క్యాంపులు కానీ ఎంతో మరి పేద ప్రజల్లో మరి ప్రేమించేటువంటి మనస్తత్వం, ప్రేమను పంచడమే నిజమైనటువంటి క్రైస్తవత్వం. అదేవిధంగా ఆయన కూడా మరి అదేవిధంగా అందరూ కూడా పేద వర్గాలకి సేవ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. మరి ఆయన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నగర ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క పండగ దినాల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటారు. మంచి యాక్టర్ చాలా వాయిస్